ఏంటమ్మా? ఈయన ఏమండో నమస్కారం. పదెళ్దాం అన్నయ్య. ఇప్పుడు అర్థమైంది పొద్దునుంచి నువ్వు ఎందుకు ఎలా ఉన్నావో. అయ్యో సామాను కింద పడిపోయింది, మేము పెట్టుకొచ్చేస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, ఆలస్యం చేయమాకండి, తొందరగా వచ్చేయండి. ఏమయ్యా పెద్ద మనిషి, రా వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. ఎక్కు. అలా చూస్తున్నావేంటి? బండి ఎక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండి ఎక్కు. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్ నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా? నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ? మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు? ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటే కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి వారం రోజులైంది. ఆ పావురం జత కోసం వెతుకుతున్నట్లేదు? పౌర్ణమి, నువ్వెవరు? ఒకసారి కంజీరా పట్టుకుని నలుగురు ముందు కుప్పికంతులేస్తున్నావు, ఇంకోసారి మంజీరాలు కట్టుకుని ఒంటరిగా భరతనాట్యం చేస్తున్నావు. ఎందుకలా? నాకు చెప్పకూడదా? నేనెవరో చెప్పుకునేంత దగ్గర అవ్వలేదు, ఇంకా దగ్గరైనప్పుడు చెప్తా. మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఎప్పుడొస్తారు? రేపొస్తారా? సాయంత్రం వస్తా. అమ్మా పౌర్ణమి, జాగ్రత్త, పడిపోతావు. ఎప్పుడో పడిపోయింది. ఏంట్రా? శివకేశవ అని ఓ పెద్ద మనిషి ఉన్నాడే, అతనికి పౌర్ణమికి బాగా కుదిరిందిలే. సన్నాసి. ఆ విషయం పౌర్ణమితోనే చెప్పించనా? చెప్పించు. శివకేశవా ఎప్పుడొచ్చావు? చూడయ్యా, అదిగో 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 అదిగో, చూడు 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 చూడు, అదిగో పౌర్ణమి. శివకేశవ రాలా, ఊరికే చెప్పా. అయ్యా ఇప్పుడు ఒప్పుకుంటావా? Flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. Did you buy something from here? Yeah. ఇది ఇదెలా ఉంది? నైస్ నా?
బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి. ఓకే నెమ్మదిగా casual గా చూడండి. ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు. ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు. మీ బాబాయిలతో వచ్చి నన్ను బొక్కలతో ఇస్తావు అనుకుంటే ఏంటిదంతా? నా ఫీలింగ్స్. సినిమా థియేటర్లో ఉండేవాడివి కదా, ఇలా చెప్తే నీకు అర్థమవుతుందని. కొంపదీసి లవ్వా? నీతో కలుసున్నది వారం రోజులే అయినా మన మధ్య ఎన్నో సంవత్సరాల పరిచయం ఉందనిపిస్తుంది. మ్యాటర్ సీరియస్ అన్నమాట. ఇలాంటి సీన్లు మన ఇంటికి పడవు. డబ్బులు ఇస్తే చిత్త కొట్టడం, ఆ డబ్బులతో ఫుల్గా మందు కొట్టడం, అంతే మనకు తెలుసు. నిజమే, మొదట నిన్ను చూసినప్పుడు నీ మీద అసహ్యం కలిగింది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద ద్వేషం కలిగింది. నీ గతం తెలుసుకున్నాక నీ మీద జాలి కలిగింది. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినప్పుడు అప్పుడు అప్పుడు పుట్టింది నీ మీద ఆ ఫీలింగ్. రొటీన్గా చెప్పాలంటే దాన్నే ప్రేమంటారేమో. హలో, ఇలాంటివన్నీ ఇక్కడ కాదు అక్కడ ఆ తెర మీద బాగుంటాయి, నిజ జీవితంలో జరగవు. అయినా మనది లో క్లాసు, తమది బాల్కనీ క్లాసు. ఏ క్లాస్లో కూర్చున్నా చూసే సినిమా ఒకటే, ఏ అంతస్తులో ఉన్నా అనుబంధాలు ఒకటే ప్రభు. ఇదిగో సినిమా డైలాగులు చెప్పొద్దు. నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నట్టున్నావు. హ, ఏదో ఒక ఆడపిల్ల కేసు డీల్ చేయడం ఇదే మొదటిసారి, అందుకని. అందుకే చెప్తున్నాను, నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, అలాగే నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. ప్రతి క్షణం నేను నీకు గుర్తొస్తుంటాను.